Hello everyone, welcome to A Square Academy. In previous class, we have completed first problem, second problem, third problem. In this video, fourth, fifth and sixth questions with them. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 into 5 are composite number. Next, Ante, which digit could occupy the units place 6 power 100? ఇవన్నీ మనకి ఈ త్రీ కూడా ఇంపార్టెంట్ 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకేనా, మన ఎస్ఎస్సికైనా లేదంటే మన ఎస్ఏ ఎగ్జామ్స్ అండ్ ఎఫ్ఏ ఇవన్నిటికి 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటాయి. మ్యాక్సిమం బోర్డ్ ఎగ్జామ్కి మాత్రం బిట్స్లో అయినా వాటిలో వీటిలో అడిగే ఛాన్స్. నెక్స్ట్ మనం ప్రాబ్లంకి వస్తే explain why 7 into 11 into 13 plus 39, 7 into 6 into 5 into 4 into 3 into 1 into 1 plus 5 are composite number. ఫస్ట్ మనకి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో ఎల్సిఎం చేశాను. దాంట్లో మనకి ప్రొడక్ట్ ఆఫ్ టైమ్స్ 3 or more ఉండాలి. 3 or more ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. అట్లనే మనకి ప్రైమ్ నెంబర్ అంటే 1 ఇన్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది. 3 or more ఉంటే మనం దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. ఓకేనా, ఫస్ట్ మన ఏమి వచ్చింది 7 into 11 into 13 plus 13 వచ్చింది. ఓకేనా, ఇంకా మనకి 13 2 times ఉంది. సో వీ కెన్ కామన్ 13 కామన్ చేస్తే ఏమొస్తాయి 7 into 11, ఆల్రెడీ 13 కామన్ చేసాం కాబట్టి +1. ఓకేనా, మనకి బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా, 7 into 11 ఎంత 77 plus 1. ఓకేనా, 77 plus 1 అంటే ఎంత 78. ఇప్పుడు మనం ఈ 78ని ఎంత రాసుకోవచ్చు, మనం ఎల్సిఎం చేద్దాం. 78ని ఎల్సిఎం చేస్తే 2 3s are 6, 1 2 9s are 18. ఓకేనా, 2 9s are 18. నెక్స్ట్ వీక్ రోజు 3 టేబుల్ 3 1s are 3, 3 3s are 9. నెక్స్ట్ 13 1s are 13. అంటే మనం బ్రాకెట్ అంటే ఏంటి మల్టిప్లికేషన్ 13 into 2 into 3 into 13. ఓకే, 13 2 times రిపీట్ అయింది కూడా మనం 13 స్క్వేర్ రాసుకోవచ్చు. 13 స్క్వేర్ into 2 into 3 into 1. ఇప్పుడు చూడండి కాంపోజిట్ నెంబర్ అంటే ఏం చెప్పిన 3 or more 1 2 3 4. అందుకే మనం ఏంటి కాంపోజిట్ నెంబర్. సో ఇది మనకి ఏంటిది కాంపోజిట్ నెంబర్. Therefore it is a composite number. And next number ఏమి ఇచ్చిండు 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఇచ్చింది. ఇది కాంపోజిట్ కాదా అని చెప్పేసి అడిగింది. అబ్జర్వ్ చేస్తాం మనకి 5 2 times వచ్చింది. ఓకేనా, 5 2 times వస్తే ఏం చేయొచ్చు మనం 5ని కామన్ చేయొచ్చు. మిగిలింది ఏంటి 7 into 6, 5 ఆల్రెడీ కామన్ చేసాం into 4 into 3 into 2 into 1 plus 1, 5 కామన్ చేసాం 1. ఇప్పుడు మనం ఇది మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే 7 into 6 into 4 into 3 into 1 వస్తే 1008 వస్తుంది ప్లస్ 1. ఓకేనా, 5 into 1009. ఓకేనా, ఇప్పుడు మనం 109కి ఎల్సిఎం చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ రాసుకోవడానికి ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఓకేనా, మనం 1009కి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ రాసుకున్నాం అంటే ఇది ఏంటి మనకి ప్రైమ్. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మనకి లాస్ట్ ఆప్షన్ ఏంటి 5 into 009 into 1. ఓకేనా, ఇక్కడ చూడండి 3 or more మనకి 3 ఉంది. కాంపోజిట్ నెంబర్కి సాటిస్ఫై అయింది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి how will you show that 17 into 11 into 2 plus 13 into 11 into 5 is a composite? Explain. మనకి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే 3 or more ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ గా రాయగలరా 3 or more ఉండాలి.
ఓకేనా? చూసుకుంటే ఫస్ట్ మనకి నెంబర్ ఏమి ఇచ్చిందో 17 into 11 into 2 ప్లస్ 17 into 11 into 5. ఓకేనా? ఇంట్లో మనకి కామన్ ఏమి చూడండి, 17 11 ఉంది, ఇక్కడ కూడా 17 and 11 ఉంది. రాయండి 17 into 11. మన కామన్ ఏంటి 2 plus 5. ఓకేనా? 17 into 11 2 plus 5 ఎంత 7. చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ గా రాసుకున్నాం, ప్లస్ 3 కన్నా ఎక్కువ ఉంది ఇంటూ 1. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ గా రాసుకున్నాం, ప్లస్ 3 కన్నా 3 ఆర్ మోర్. ఓకేనా? చూసుకోండి ఇప్పుడు మనం దీనికి స్టేట్మెంట్ వేద్దాం. గివెన్ నెంబర్ కెన్ బి written as product of prime, so it is a composite number. Next, sixth question is what is the last digit of 6 power 100 అన్నది. ఓకేనా? ఫస్ట్ 6 power 1 చూద్దాం. 6 power 1 వచ్చేసరికి 6 power 2 అంటే 6 into 6 వచ్చేసరికి 36. 6 power 3 వచ్చేసరికి 6 into 6 వచ్చేసరికి మనకి 216. 6 power 4 వచ్చేసరికి 6 into 6 వచ్చేసరికి 1296. మనం కూడా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డిజిట్ మాత్రం 6 తోనే ఎండ్ అవుతుంది. సో మనం 6 power 5 చేసిన 6 power 100 ఇక్కడ సో ఆన్ 6 power 5 చేసిన 6 power 50 చేసిన లాస్ట్ డిజిట్ మాత్రం 6 తోనే అబ్జర్వ్ అవుతుంది. ఓకేనా? మనం ఇక్కడ ఏదైతే అబ్జర్వ్ చేసినా అది రాదు. From the above case, we observe that the last digit in unit place of 6 power 100 is 6.